సాతాను కొంచెం సంధిస్తే చాలు వాటేసుకుంటాం మనం. సాతాన్ అంటది ఈడేడన్నా సంధిస్తాడేమో దొరికితే పట్టుకుందామని సాతాన్ అనుకుంటే మనమే సాతానికి బంపరాపరిస్తాం. ఏం అవసరం లేదు, చిన్న సందు దొరికితే చాలు నేను దూసుకొచ్చేస్తాను నీ దగ్గరికి. ఆదామవ్వలు చిన్న సందు కోసం చూశారు, కానీ యేసయ్య బాహాటంగా ద్వారం తెరిచాడు. సైతానుడు వాక్యాలు చెప్పాడు, నువ్వు ఆకలి తలమట్టిస్తున్నావు, చచ్చిపోతావు, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని తినే ఛాయిస్ ఉంది, నీకు అధికారం ఉంది, ఈ రాళ్ళు రొట్టెలు అవును కాకంటే అయిపోతాయి, ఒక్క మాట చెప్పి తినే రాదు అంది. అంటే బాహాటంగా యేసయ్య ఎదుట సైతాన్ ఏం చేసింది? ద్వారం ఓపెన్ చేసింది. ద్వారం ఓపెన్ చేసింది. తినటం పెద్ద తప్పేముందండి? ఈరోజు పోతే చచ్చిపోతావు, ఇక నువ్వేం పనికిరావు, నాకు తినటానికి ఏమీ లేదు అంటావేమో. తప్పు. నీ నోటే ఉంది ఆశీర్వాదం. స్తోత్రం. ఈ రాళ్ళు రొట్టెలవునుగా కానీ ఒక మాటను అయిపోతాయి, చక్కగా తినొచ్చు. అక్కడేమో చిన్న సందు దొరికింది ఆదామవ్వలకి. ఈ పండు తిను దినమన చస్తావని ఆయన అన్నాడు. నేనేమన్నానంటే మీరు దేవతలు అవుతారు. దేవుడు ఏమన్నాడు? మీరు చచ్చిపోతారన్నాడు. నేనేమంటున్నాను? మీరు దేవతలు అవుతారు అన్నారు. చిన్న సందు తెరిచింది, అమాంతంగా వాటేసుకుంది ఆదామవ్వ పాపాన్ని, సాతాన్ని. యేసయ్య దగ్గర ద్వారం తెరిచింది సైతాన్. నువ్వు ఒక మాట చెబితే రాళ్ళు రొట్టెలు అవుతాయి అని. కానీ యేసయ్య ఛాన్స్ ఇచ్చాడా? మరి యేసయ్యని నమ్ముకున్న మనం కూడా అలాగే ఉండాలన్నాడు దేవుడు. కానీ మనము ఆదామవ్వలాగే అయిపోతున్నాం. ప్రతిరోజు ప్రతి విషయంలో మనం ఆదామవ్వలమే అవుతున్నాం తప్ప యేసయ్యలాగా అవ్వటం లేదు. అది బాధ.